మీ అందరికీ వర్చువల్ ప్రేయర్లో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఓపెనింగ్ ప్రేయర్ చేసుకుని మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో జాన్సర్ అనే వారు ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసి వచ్చినామండి. ప్రైజ్ లార్డ్ జాన్సన్. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. చేరొచ్చిన బిడ్డలందరికీ వందనాలు. జాన్సన్, ముఖ్యంగా ఒక ప్రార్థన మనవి. నేను 21st బయలుదేరి ఇండియాకి రావాలని ఉన్నాను. కొంచెం సేఫ్ జర్నీ కోసం ప్రేయర్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. ప్రార్థించుకుందామండి. మా అన్నిటికీ ఆధారభూతుడు మా దేవ, మా స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మేము వెలుగెత్తి మొరపెట్టగా దేవా, మీరు అతి సమీపంగా ఉండి మీ పరిశుద్ధ పర్వతం నుండి నానా మాకు ఉత్తరం ఇచ్చుతున్న దేవుడుగా ఉన్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇరుకులలో నుండి మాకు విశాలత కలిగించేవాడవు నీవే అని మీకు ఉదయకాల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, మమ్మల్ని కేడెముతో కప్పినట్లు మీ దయతో కప్పి కాపాడుతూ వస్తున్నందులకై స్తోత్రం నాయన. దేవా, నీవు నీతిని ప్రేమించే దేవుడవు నాయన. భక్తిహీనతను ద్వేషించువాడవు తండ్రి. మమ్మల్ని నీతిమంతులుగా చేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. దేవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నాయన. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నందులకై స్తోత్రాలు నాయన. మీ రెక్కల నీడన మేము ఆశ్రయం పొందుతున్నందులకై స్తోత్రము. క్రీస్తును బండ నీడలో నాయన మాకు సేదను మీరు తీరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల వేళలో వర్చువల్ ఫెలోషిప్ లో చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఇంకా అనేకులు చేరి రావాల్సి ఉంటుండగా దేవా, సకాలంలో నాయన చేరి వచ్చుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, మిమ్మల్ని పాటల ద్వారా నాయన కీర్తించాలని, మీ వాక్యం ధ్యానించాలని, మీ వాక్యం వినాలని ఎంతో ఆశతో నాన్న వచ్చి ఉంటున్నాం నానా తండ్రి. ఆశ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కదా తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి నా నామములో ప్రార్థించారు వారి మధ్య నేను ఉంటున్నానని సెలవిచ్చిన దేవా, మా మధ్యకు మీరు రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. యేసయ్యా, కనికరించండి. ముఖ్యంగా నాన్న ఉదయకాల వేళలో నాయన సిక్ పీపుల్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మేము ప్రార్థిస్తుండగా నాయన, ఎవరెవరైతే సిక్ గా హాస్పిటల్స్ లో ఉంటున్నారో, ఎవరెవరు ఆపరేషన్ థియేటర్స్ లో ఉంటున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన క్షేమం ఇచ్చి కాపాడండి. మీరు వారిని తాకండి నాయన. నా తండ్రి, సహాయం దయచే ప్రభా నాయన. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ఉదయకాల వేళ ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన తండ్రి. వారందరినీ కూడా ఎన్ని స్టేజెస్ లో ఉంటున్నారు వారందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ నాయన తండ్రి, పీజీలు, అదేవిధంగా ఎంబీబీఎస్, బీటెక్, వీళ్ళందరినీ కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చక్కటి జ్ఞానం అనుగ్రహించండి. క్రైస్తవ బిడ్డలు, తల్లిదండ్రులు ఎంతమంది అయితే నాయన మీ సన్నిధిలో మొరపెడుతున్నారో నాయన వారి కొరకు జ్ఞాపకం చేసుకో ప్రభా. యవన బిడ్డలు నాయన, తప్పిపోయిన బిడ్డల కొరకు తల్లిదండ్రులు రోధిస్తుండగా నాయన వారి రోధనను మీరు ఆలకించమని వేడుకుంటున్నాం నాయన. భయంకరమైన పాప కూపంలో పడిపోతున్న నీ ప్రియ బిడ్డలందరినీ లేవనెత్తండి నాయన. మీ గాయపడిన హస్తాన్ని బిడ్డలకు అందించి నాయన ఆ కూపం నుండి బయటకు లాగవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ వైపుకు ఆకర్షించుకోండి ప్రభా. నీ మందిరానికి నడిపించుకోండి నాయన. మీ వాక్యం ద్వారా నాయన వాళ్ళు బలపడి నాయన రక్షణ భాగ్యం పొందుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా వృద్ధులు ఉంటున్నారు నాయన, వారిని కాచి కాపాడండి ప్రభా. కష్టాలలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు ఉంటున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించమని, సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అదే విధంగా చేరి వస్తున్న పాస్టర్స్ ని బట్టి, దైవదాసులను బట్టి, విశ్వాసులను బట్టి వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చేరి వచ్చిన బిడ్డలలో నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా నాయన మేము ఎలా ప్రార్థించాలో మీకు ఇష్టమైన ప్రార్థన చేయటకు మాకు నేర్పించమని వేడుకుంటున్నాం నాయన. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి మేము దినదినము నానా తండ్రి వచ్చుటకు సహాయం దయచేయండి. ఎత్తైన కొండపైకి ఎక్కే అనుభవంలోనికి నాయన మమ్మల్ని తీసుకురావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కష్టాల లోయలు నానా తండ్రి, బాకా లోయలు దాటించి నాయన ఫలభరితమైన లోయలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినం మా కొరకు ఏర్పాటు చేయబడిన నీ ప్రియ దాసుని బట్టి వందనాలయ్యా. సుధాకర్ రెడ్డి గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆయన్ను, ఆయన కుటుంబాన్ని దీవించండి. ఆయన చేస్తున్న పనిని, వ్యాపారాన్ని దీవించండి. అదేవిధంగా పరిచర్య దినదినము నాయన వృద్ధి పొందించండి ప్రభా. ఆవిడ ఎక్కడున్నాను మిమ్మల్ని స్తుతించి ఆరాధించబడగా ఆవిడను ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా కోర్ కమిటీలో ఉన్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నిన్నటి దినాన తండ్రి ప్రభా, నీ బిడ్డ నాయన తండ్రి, నీ ప్రియ బిడ్డ
సురేష్ బ్రదర్ ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆవిడకి ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి స్తోత్రాలన్న, నూతన సంవత్సరం అనే దయ కిరీటాన్ని బట్టి స్తోత్రాలు. సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం అంతం వరకు నీ బిడ్డను బలపరుస్తూ రావాల్సిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నా తండ్రి మీ పరిచర్యలో తండ్రి చక్కగా పాల్గొనుటకు రానా సహాయం దాయిచ్చేయమని వేడుకుంటున్నాం. బిడ్డను అల్లుడిని ఆయన కుటుంబాన్ని నిండారుగా దీవించమని వేడుకుంటున్నాం. అయ్యా తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ప్రభా చేరి వచ్చిన బిడ్డలను నాన్న మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ అక్కర్లు కలిగి ఉంటున్నారో తండ్రి వారిని అందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిజముగా మొరపెట్టు వారికి నాయన మీరు అతి సమీపంగా ఉండే దేవుడు అని నమ్ముతున్నామయ్యా. మా దీన ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఆయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు పిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 36వ అధ్యాయం చదువుతున్నామండి. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేయున్నాడు. వాడు మంచం మీదనే పాప యోచనను యోచన. వాని కాని నడతలు నడిచేవాడు చెడుతను వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశం నిండుచున్నది. నీ నీతి దేవుని పర్వతంతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించేవాడు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదకి రానీయకము. భక్తిహీనులు చేతిని నన్ను పార్దోలనీయకము. అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోపడి ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినాక ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దామండి. మన మధ్యలో ఉన్న జీవక్క ఒక పాట పాడవలసిన కోరుచున్నాము. మహాదేవా మహోన్నతుడా అనంతాది అమరవని పరివృత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మా దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా నిరక్తం పాప ఫలహరణం నిమరణం పాపికే శరణం నిరక్తం పాప ఫలహరణం నిమరణం పాపికే శరణం నీ అర్పణ నిత్య సంపూర్ణం నీ జీవం నవ్యధిని తేజం నీ అర్పణ నిత్య సంపూర్ణం నీ జీవం నవ్యధిని తేజం మహాదేవా మహోన్నతుడా అనంతాది అమరవలి పరివృత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మా దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా నీ సేవకుమము పిలచితివి నీ సొత్తుగా మమ్ము చేసితివి నీ సేవకుమము పిలచితివి నీ సొత్తుగా మమ్ము చేసితివి నీ పోలిక మాకు నొసగితివి నీ ఆత్మల మమ్ము పొదగితివి నీ పోలిక మాకు
మాకు నొసగితివి నీ ఆత్మలో మమ్ము పొదిగితివి మహాదేవా మహోన్నతుడా అనంతాది అమరమణి దివ్య పరివృత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మ దైవ మానవుడా మహాదేవ మహోన్నతుడా నీ వాక్యము మమ్ము విభజించి నీ సత్యము మమ్ము సంధించి నీ వాక్యము మమ్ము విభజించి నీ సత్యము మమ్ము సంధించి నీ ఆత్మయే మమ్ము వెలిగించి నీ కృపలే మాకు బలమాయే నీ ఆత్మయే మమ్ము వెలిగించి నీ కృపలే మాకు బలమాయే మహాదేవా మహోన్నతుడా అనంతాది అమరవని పరివృత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మ దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా పరిశుద్ధత మాకు నీ చిత్తం పరిపూర్ణత మాకు నీ సత్యం పరిశుద్ధత మాకు నీ చిత్తం పరిపూర్ణత మాకు నీ సత్యం పరలోక పట్టణ పౌరులము ప్రభావ మహిమకు వారసులం పరలోక పట్టణ పౌరులము ప్రభావ మహిమకు వారసులం మహాదేవా మహోన్నతుడా అనంతాది అమరవని పరివృత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మ దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. సున్నిత రవికుమార్ రామ్ గారు ఒక సాంగ్ పాడవలసిన కోరుతున్నామండి. ప్రైజ్ లార్డ్ అండి. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం. రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య మాటల్లో సెలయేటి సవ్వడి యేసయ్య ప్రేమయ ప్రవహించే వరవడి యేసయ్య మాటల్లో సెలయేటి సవ్వడి యేసయ్య ప్రేమయ ప్రవహించే వరవడి ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలే ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలే కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా
మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం, యేసయ్య బాటలో కొండంత ఆనందం. యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం, యేసయ్య బాటలో కొండంత ఆనందం. కల్వరి కొండపై కరుణాల నాదుడు, కల్వరి కొండపై కరుణాల నాదుడు, నా కొరకు చేసిన ఆ త్యాగం గొప్పది, నా కొరకు చేసిన ఆ త్యాగం గొప్పది. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. అలానే విమల అమ్మగారు ఒక సాంగ్ పాడవలసిన కూర్చున్నామండి. ప్రైజ్ లార్డ్ అండి, అందరికి ప్రైజ్. స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడెదా, జయ గీతమే పాడెదా. నీ కృప నన్ను విడువంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నీ కృప నన్ను విడువంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడెదా, జయ గీతమే పాడెదా. ప్రభువని వలన పొందిన ఈ పరిచర్యనంతయు తుదవరకు కృపలో గించెదా. ప్రభువని వలన పొందిన ఈ పరిచర్యంతయు తుదవరకు నీ కృపలో ముగించెదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, ఇహ పరమందున నీవే నాకని, ఇక ఏదియు నాకు అక్కరలేదని. ఇహ పరమందున నీవే నాకని, ఇక ఏదియు నాకు అక్కరలేదని.
స్వాస్థ్యము నీవేనని స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు. అలానే సిస్టర్ జయ గారు ఒక సాంగ్ పాడవలసిందిగా కోరుతున్నాను. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఆశ్చర్యకరుడా నాలోచనాకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు ఆశ్చర్యకరుడా నాలోచనాకర్తవు సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినావు సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినావు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నాలోచనాకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు ఆశ్చర్యకరుడా నాలోచనాకర్తవు విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నాలోచనాకర్తవు చీకటి తొలగి నీతి సూర్యుడు నాలో ఉదయించి చీకటి తొలగి నీతి సూర్యుడు నాలో ఉదయించి నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నాలోచనాకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు
నిత్యుడగు తండ్రివి నా చాలేము రాజు ఆశ్చర్యకరురా నా ఆలోచనాకర్తవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. మరి అలానే ఎవరైనా ఒక్కరు లేదా ఇద్దరు మీ యొక్క సాక్ష్యాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. మరి ఎవరు లేనట్లయితే మనం ఇంకొక పాట పాడుకొని వాక్యానికి సమీపిద్దామండి. మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు ఒక సాంగ్ పాడవలసిందిగా కోరుతున్నాము. వర్చువల్ మీటింగ్ లో చేరవచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. పాట పాడుకుందాం. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై ప్రకాశముగానుదయించే. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు. రాజులు నీదు ఉదయా రాజులు నీదు ఉదయా కాంతికి వచ్చెదరు. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. జనముల ఐశ్వర్యము జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతు. బహుతరములకు సంతోష బహుతరములకు సంతోష కారణముగా చేసెదను. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నికలేని వాడు ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై యెహోవా మహిమా నీపై ప్రకాశముగానుదయించి ప్రకాశముగానుదయించి. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. మరి ఎవరైనా ఒక్కరు లేదా ఇద్దరు మీ యొక్క సాక్ష్యాన్ని షేర్ చేసుకోవాల్సిన కోరుతున్నామండి.
మరి ఎవరు లేనట్లయితే మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని సంబంధిద్దాము. మన మధ్య ఉన్న వనజ అమ్మ గారు మెసేజ్ వరకు ప్రార్థన చేయవలసిన కోరుచున్నాను. స్తుతి 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 కృపమడే మా తండ్రి, ప్రేమగల రక్షక నాయన, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభువా, ఈ దినాన్ని బట్టి మీకు అనేక వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభువా, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు వందనాలు నాయన. ఈ ప్రాతకాల సమయంలో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా మేమందరము కూడుకొని ఉంటుండగా నాయన, నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకొంచున్నాను నాయన. మా కన్నులను తెరవండి నాయన. ప్రభా, నీ సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను నాయన. ప్రభా, నీ ప్రియ బిడ్డ మరి సుధాకర్ రెడ్డి గారు వాక్యం అందించిపోతూ ఉంటుండగా నాయన, ప్రభా, బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకొంచున్నాను నాయన. ప్రభా, మా యొక్క నోటి మాటలు, మా యొక్క హృదయ ధ్యానము నాయన మీ దృష్టికి అంగీకారంగా చేసుకోమని వేడుకొంచున్నాను నాయన. ఎవరికి ఏ వాక్యం అవసరమో ఆ రీతిగా నాయన మీరు బిడ్డ ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడమని వేడుకొంచున్నాను నాయన. మా హృదయాలను తెరవమని వేడుకొంచున్నాను నాయన. ప్రభా తండ్రి, మంచి నేలను నాటబడిన విత్తనం వల్లే ప్రభా నూరంతలుగా నాయన అది ఫలించినట్లుగా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని వేడుకొంచున్నాను నాయన. వినుట మాత్రమే కాదు కానీ తండ్రి ప్రభా నాయన, వాక్య ప్రకారము విధేయతతో మరి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను నాయన. ప్రభా, ఈ సమయాన్ని సమస్తాన్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాను నాయన. ఈ సమయమును మా అందరి కోసం ఆశీర్వదించి ప్రభా మీరే సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించమని ప్రభా మరొకసారి నాయన వాక్యం అందించే బిడ్డను ఈ ఆత్మాభిషేకం కింద ఉంచుకొని నడిపించమని మా అందరి హృదయాలకి తోడై ఉండమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ గారు. మరి సమయాన్ని నేను ఉదయం సేవకులు సుధాకర్ రెడ్డి గారికి అనిపిస్తానండి. ఓవర్ టు యు సార్. ప్రైజ్ జీసస్. ఉదయకాలంన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఒక అవకాశాన్ని మన జీవితంలో కలుగజేసినటువంటి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనము ధ్యానించేటటువంటి అంశము మత్తయి సువార్త చూసుకుందాం. మనము 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. 5:13 మత్తయి సువార్త. ఎవరైనా చదివి వినిపిస్తారా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వాక్యాన్ని ఆ తర్వాత 14వ వచనాన్ని కూడా మనము వెలుగుకి సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనించుకున్నప్పుడు మనం ఈ 2 విషయాలు, ఉప్పు గురించి ఆ తర్వాత వెలుగు గురించి చాలా ఎక్కువగా మనము ప్రసంగాలు వినున్నాము. అనేక సార్లు మనము ఈ విషయమే మనము ధ్యానించాము కూడా, ఈ అంశాల గురించి అనేసి. అయితే బేసికల్ గా కనుక మనము మత్తయి సువార్తలో ఉన్నటువంటి 5, 6, 7 అధ్యాయాలు చూసినట్లయితే, నేను ఇదివరకు కూడా ఒకసారి మీతో పంచుకొని ఉంటానని నేను డెఫినెట్ గా నమ్ముతున్నాను. ఈ 5, 6, 7 అధ్యాయాలు ఈ 3 కూడా ఏం చూపిస్తున్నాయి అంటే దేవుని యొక్క రాజ్యం యొక్క రాజ్యాంగమునకు సంబంధించినటువంటి విషయాలు చూపిస్తున్నాయి. మనం ఇక్కడ ఎలాగ ప్రవర్తించాలి, ఆ తర్వాత ఎలాగ మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, లేదా ఇక్కడ మనం ఏదైతే లార్డ్స్ ప్రేయర్ చేస్తూ ఉంటామో, మన ఈ యొక్క వాక్యం అయిన తర్వాత కూడా మనము ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థనలో కూడా నీ చిత్తము పరలోకంలో జరిగినట్లు ఇక్కడ కూడా జరుగును గాక, ఈ భూమి మీద కూడా జరుగును గాక. అంటే ఆయన చిత్తాన్ని మనము ఇక్కడ జరిగించటానికి ఇష్టపడుతున్నటువంటి జనాంగంగా మనము గమనించుకోవచ్చు. లేదా అట్లీస్ట్ మనము ఆ రకంగా ప్రార్థన చేస్తున్నాము.
వాట్ ఎవర్ ఇస్ ద గాడ్స్ విల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హెవెన్, ఆటోమేటికల్ గా అక్కడ ఎలా అయితే జరుగుతుందో దాన్ని ఇక్కడ మనము జరిగించటం కోసము. అంటే అర్థం ఏంటి, ఇక్కడ దేవుని చిత్తము ఆటోమేటిక్ గా జరగట్లేదు. సో ఈ దేవుని చిత్తాన్ని ఎన్ఫోర్స్ చేయవలసినటువంటి వారిగా మనము గుర్తుంచుకుంటున్నాం. ఈ సందర్భంలో ఈ కొండ మీద ప్రసంగం అని చెప్పి పిలువబడేటటువంటి కొన్ని విషయాలు, అంటే మనము ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి, ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి ప్రవర్తనకు మనము దూరంగా ఉండాలి అన్న విషయాలను మాదిరిగా చూపిస్తూ మనకు నేర్పించినటువంటి అంశాలుగా మనము చూసుకుంటాము. ఈ 5వ అధ్యాయం బిగిన్ అయినటువంటి విధానం కూడా మనం గమనించినప్పుడు ఏం చూస్తామంటే, అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను. అంటే టీచింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద యేసుక్రీస్తు ప్రభు వారు గుర్తించి ఆయన దగ్గరకు వచ్చినటువంటి అనేకులకు శిష్యులకు వారికి కలిపి ఈ స్టార్టెడ్ టీచింగ్ దెమ్, వాళ్ళకి బోధించటం అన్నది బిగించేశారు. ఈ బోధ ద్వారా ఆయన ఏం కావాలని చెప్పి కోరుకున్నాడు అంటే, మన మనస్సులు దేవుని రాజ్యం వైపు తిరగాలి, దేవుని రాజ్యం యొక్క ఆవశ్యకత మనం గుర్తించాలి అని చెప్పి గుర్తించి, మనకి ఈ దేవుని రాజ్యము ఈ భూమి మీదకి తేవటములో మన యొక్క పాత్ర, మన యొక్క బాధ్యత దేవుడు గుర్తు చేసినట్లుగా మనము గమనిస్తాము. ఎలాగా బాధ్యత అనగానే చాలా సార్లు మనకు వచ్చేటటువంటి ఒకానొక ఆలోచన ఏంటి అంటే, ఒకటేదో ఒక పని చెయ్యాలి అనేసి. బట్ ఇక్కడ బాధ్యత ఏంటి అంటే, మనం ఏ రకంగా ఇక్కడ ఆలోచన చేస్తాము, ప్రవర్తిస్తాము, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాము అన్నదే బాధ్యత. అంటే బేసికల్లీ ఇట్ ఈస్ అబౌట్ అవర్ మేనర్స్, ఇట్ ఈస్ అబౌట్ అవర్ క్యారెక్టర్, ఇట్ ఈస్ అబౌట్ అవర్ మనకు సంబంధించినటువంటి వ్యవహార శైలి ఈ లోకంలో ఎలా ఉండాలి అన్న దాని గురించి మాట్లాడినట్లుగా గమనిస్తాం. మనం ధన్యతల గురించి మాట్లాడతారు ప్రభు వారు. ధన్యతల గురించి మాట్లాడిన తర్వాత ఏ రకంగా నీతి నిమిత్తము హింసించబడతాము అన్న విషయాన్ని మాట్లాడిన తర్వాత వెంటనే మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, మనము లోకమునకు ఉప్పుగా ఉన్నాము. ఆ ఉప్పు కనుక నిస్సారమైనట్టయితే దానివల్ల ఏమి లాభము, అది మళ్ళీ తిరిగి సార వేయటానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది అన్నది. దేనికి ఉప్పై ఉన్నాం మనము? ఈ లోకమునకు ఉప్పై ఉన్నాము అన్నమాటని. ఈ ధన్యతలను మనము కొద్దిసేపు ధ్యానిద్దాము. ఎందుకంటే ఈ ధన్యతల నుంచి కొన్ని విషయాల్ని మనము యోచన చేసి ఈ లోకమునకు ఉప్పై ఉండటము అన్న విషయం గురించి దాని దగ్గరికి వద్దాం. మనం మొట్టమొదటగా ఈ యొక్క 3వ వచనము చూసినట్లయితే మనం ఏం చూస్తున్నాము అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయంలో దీనత్వము అంటే ఏంటి? ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండటము అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్? ఆత్మలో దీనత్వం కలిగి ఉండటము అంటే ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా? ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండటము అంటే ఏంటి? తగ్గింపు కలిగి ఉండడం. తగ్గింపు కలిగి ఉండటము. తగ్గింపు అన్నటువంటి మాట మళ్ళీ మనకు వస్తుందమ్మా. ఎదరికి వెళ్ళినప్పుడు సాత్వికతం గురించి మాట్లాడతారు దేవుడు. బేసికల్లీ తగ్గింపు అన్నది ఒకానొక పార్ట్ అండ్ పార్సిలే అయినా సరే, ఆత్మలో మనము దీనులై ఉండటము అన్నది ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద స్మాల్ పార్టే అయినప్పటికీ కూడా బేసికల్లీ దేవుడు విరిగి నలిగినటువంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు అన్నటువంటి మాటని మనం డెఫినెట్ గా గమనించుకోవచ్చు. కాంట్రైట్ హార్ట్ అనేసి అంటాం మనం ఇంగ్లీష్ లో.
అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని గనక తప్పు అని గాని పాపము అని గాని లేదు అంటే అది దేవునికి వ్యతిరేకంగా జరిగింది అని చెప్పి గమనించినప్పుడు ఇమ్మీడియట్ గా హృదయము విరగబడాలి, హృదయము నొచ్చుకోబడాలి. ఆ నొప్పింపు పడినటువంటి హృదయము తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఏమని అంటే, దేవా, నేను మాటి మాటికి ఈ పని లేదు అంటే గనక ఈ రకమైనటువంటి వ్యవహార శైలి నేను కనపరుస్తున్నాను. దీనికి కేవలము కారణం ఏంటి అంటే, నేను ఇంకా ఎక్కువగా నీ మీద ఆధారపడకుండా ఉంటున్నాను అనేటటువంటి హృదయం దగ్గరికి. ఎగ్జాక్ట్ గా మనం గమనించినట్లయితే గనక నా హృదయానుసారుడు అనేటటువంటి మాట దావీదును గురించి దేవుడు పలికినప్పుడు 51వ కీర్తన ఒకసారి చూద్దాము. ఆ కీర్తన కూడా చూద్దాము. 51వ కీర్తన గమనించినప్పుడు ఎప్పుడైతే దావీదు తను చేయకూడనటువంటి పాపము చేశాడో నాతాను ప్రవర్త చేత హెచ్చరింపబడినప్పుడు ఆ హెచ్చరికని గైకొన్నవాడై రాజు కండిషన్ లో ఉండి కూడా, రాజు అనేటటువంటి ఒక ధీమా కావచ్చు, ఒక హోదా కావచ్చు, అటువంటి కండిషన్ లో ఉన్నటువంటి దావీదు నాతాను ప్రవర్త యొక్క మాట విని తన యొక్క హృదయమును తిరిగి దేవుడికి అప్పగించటం ద్వారా, నేను పాపము చేశాను అని చెప్పి ఒప్పుకోవటం ద్వారా మనకి ఏం కనపరుస్తున్నాడు ఆ ఉదంతములో అంటే, హృదయములో దీనత్వము కలిగినటువంటి ఒక మనిషిని మనము ఇక్కడ గమనిస్తున్నాము. సో అటువంటి వారు పరలోక రాజ్యము వారిది, అటువంటి వారిది అన్నటువంటి మాటను మనము గమనిస్తున్నాము. ఒకసారి 51వ కీర్తన 16, 17 వచనాలు చదువుకుందాము. ఎవరైనా చదివి వినిపించండి. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయము అంటే ఎప్పుడైతే ఒక పరిస్థితిని బట్టి, ఒక కండిషన్ ని బట్టి మన యొక్క హృదయం విరగబడుతుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు. అంటే దాన్ని పట్టించుకునేటటువంటి వాడు, దాన్ని తిరిగి దానికి కావలసినటువంటి స్వాంతనని ఇచ్చేటటువంటి దేవుడు అన్నటువంటి మాటని మనము గమనిస్తున్నాము. ఇదే మాట మళ్ళీ తిరిగి మనము న్యూ టెస్టిమెంట్ అయినటువంటి ప్రకటన గ్రంథములో 3:17 చూస్తాము. ఏ రకంగా మనము గర్వంలోనికి, విర్రవీగినటువంటి తత్వంలోనికి ఈ రోజుల్లో వెళ్తున్నాము. దేన్ని బట్టి మనము దేవుని కంటే కూడా కొన్ని విషయాలను ఎక్కువగా హెచ్చిస్తున్నాము అన్నటువంటి మాటను మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా అది కూడా ఏం చూపిస్తున్నది అంటే, ఆత్మలో దీనత్వము కలిగి ఉండటము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని చూస్తాం మనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే గనక 3:17 ప్రకటన గ్రంథం చూసినట్లయితే మనకి తెలుస్తున్నది. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవును, వృద్ధి వాడవను, దిగంబరు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి కొద్దు లేదని చెప్పుకొనిచున్నావు. మనం ఏమనుకుంటున్నాము ఈ రోజున యాజ్ మచ్ యాజ్ ఈ యొక్క లోకము ఏ రకంగా అయితే లేదు అంటే కనుక ఒక మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ రకంగా అయితే ధనము వైపు పరిగెత్తుతూ ఈ ధనమునే దేవుడి కింద తయారు చేసి దాన్ని ఆరాధిస్తున్నారు, దాన్ని కొలుస్తున్నారు. అటువంటి కండిషన్ లో ఉన్నటువంటి ఈ లోకంలో మనము ఉన్నాము. అండ్ దెన్ చాలా సార్లు మనము కూడా అటువైపు లాగబడుతున్నాము. మేబీ మనకు ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి కావచ్చు. చాలులే, ఇంకా ఇది ఆ ధనవంతుడు ఎలాగైతే కనుక అబ్బా నిద్ర ఇంకా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పి అనుకున్నాడు. ఆ రకమైనటువంటి కండిషన్ లో ఉండి మేబీ వీఆర్ నెగ్లెక్టింగ్. ఏంటి, దేన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం మనము? మన యొక్క హృదయ కండిషన్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ద ఇష్యూ విత్ అవర్ గాడ్ అండ్ దెన్ విచ్ ఈస్ నాట్ దేర్ విత్ ఎనీ అదర్ గాడ్. అంటే ఈ లోకములో మాట్లాడుతున్నటువంటి దేవుళ్ళ గురించి లేదు అంటే గనక వ్యత్యాసంగా మనము గనక మన దేవుని గురించినటువంటి ఆలోచన చేసినప్పుడు ఒక స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటి అంటే, మన దేవుడు మాట్లాడే దేవుడు ఆ మాటలు మన యొక్క హృదయ కండిషన్ ని తెలుసుకొని పరీక్షించి
పరిశోధించిన తరువాత మాట్లాడేటటువంటి మాటలు కాబట్టి వాటిని మనము కాదనలేనటువంటి స్థితి. అప్పుడు హృదయము బద్దలవ్వాల్సిందే, అప్పుడు హృదయము ఒప్పుకొని తీరవలసినదే. అటువంటి వారిది పరలోక రాజ్యము. ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఇటువంటి కండిషను? దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది సాధ్యపడేది కాదు. ఇప్పుడు ఇక్కడ మనము బ్రతికి ఉండగానే మనము ఆ యొక్క హృదయములో ఏం కలిగి ఉండాలి? ఈ దీనత్వమును, లేదా ఇందాక సిస్టర్ గారు పంచుకున్నట్లుగా తగ్గింపును, లేదు అంటే కనుక విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి. దేని గురించి మనం అతిశయిస్తున్నాము అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ ముందుకు సాగాలి అన్నటువంటి మాటగా చూస్తాము. 4వ వచనం చూసినప్పుడు దుఃఖపడువారు ధాన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. బేసికల్లీ మనకి ఈ మాట చెప్తున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనకి నో కండిషన్ ఈస్ పర్మనెంట్. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. మార్పు, చేంజ్ అన్నది కాన్స్టాంట్ గా జరిగేది లైఫ్ లో. ఈ యొక్క లైఫ్ లో మార్పు అన్నదాన్ని మనం స్వీకరించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. మార్పు ఇన్ఎవిటబుల్, అది తప్పని విషయము. నేను మార్చుకోను, నేను ఇంతే, నాకు ఇలాగే కావాలి అని అనుకుంటే కుదరనటువంటి కండిషన్ ఇది. ఈ మార్పు చాలా ఇంపార్టెంట్. అందువల్లనే మనం ఏదైనా విషయంలో కనుక దుఃఖపడినా సరే, ఇట్ ఈస్ ఏ బట్ ఫర్ ఏ ఫ్యూ టైమ్స్, కొద్దిసేపు మాత్రమే, కొద్ది కాలము మాత్రమే. ఈ కండిషన్ తిరిగి చేంజ్ అవ్వబోతున్నది మీకు. ఎందుకంటే మళ్ళీ తిరిగి ఈ దుఃఖము ఇవన్నీ ఇక్కడికి సంబంధించిన విషయమే. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దుఃఖము లేదు, ఏడుపు లేదు, కన్నీళ్లు లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు పరలోక రాజ్యంలో. కానీ ఇక్కడ ఉన్న కొద్దిసేపు మనము దుఃఖించబడతాము. దాని గురించి అనేసి మనము వి కెనాట్ థింక్ దట్ కి అరే నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు ఇటువంటి దుఃఖం ఎందుకు జరుగుతున్నది నా జీవితంలో, నా ఫ్యామిలీలో, లేదు అంటే కనుక నా యొక్క పరిస్థితులలో అని చెప్పి మనము ఆదుర్ద పొందవలసినటువంటి అవసరం లేదు. ఇట్ విల్ చేంజ్. చాలా తొందరలో అది చేంజ్ అవ్వబోతుంది, మార్పు తేబడుతున్నది. అంటే వాళ్ళు ఏం జరుగుతుందంటే, దుఃఖించబడిన వాళ్ళు ఓదార్చబడుతారు. అంటే మళ్ళీ తిరిగి సంతోషకరమైనటువంటి సమయంలోనికి తిరిగి మనము వెళ్ళబోతున్నాము అన్నది దేవుడు చెప్తున్నాడు. అంటే మన యొక్క హృదయ స్థితి, మన యొక్క వ్యవహార శైలి ఈ లోకములో ఎలా ఉండాలి అన్న దాని గురించి మాట్లాడుతూ మనకి దేవుడు కనెక్ట్ చేశాడు. ఎక్కడ కనెక్ట్ చేశాడు అంటే, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నటువంటి మాట. ఇట్ ఈస్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ థింగ్ అన్న విషయాన్ని మనం గుర్తించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అతి సాత్వికత కలిగినటువంటి వ్యక్తిగా మనము ఎవరిని గమనిస్తాము? మన యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు అతనికి ఒక బిరుదు ఇచ్చాడు. ఆ రకంగా నా గృహములో మోసెస్ అతి సాత్వికుడిగా మనము ఆయన్ని గమనిస్తా ఉంటాము. అటువంటి వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నటువంటి మాటను కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఈ సాత్వికత ఎవరి దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ? బేసికల్ గా మనలో యాజ్ ఇట్ ఈస్ చూసినట్లయితే గనక ఇది ఉండే అవకాశం ఉందా అంటే లేదు. ఇట్ ఈస్ ఎ గాడ్స్ క్వాలిటీ. అది దేవుని దగ్గర ఉన్నటువంటి ఒకానొక గుణ లక్షణముగా మనము డెఫినెట్ గా గమనించుకోవచ్చు సాత్వికత అన్నది. ఈ మాట దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు ఒకానొక సందర్భంలో. మత్తయి సువార్త 11వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం ఆ మాటని. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూద్దాం మనము. 29-30 వచనాలు గమనించినట్లయితే దేవుడు ఏం మాట్లాడతాడు అంటే, అక్కడ నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, నా యొక్క కాడి చాలా సులువుగా ఉంటుంది అన్నటువంటి మాటని ఒకసారి మళ్ళీ చదువుకుందాం ఆ మాటని. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనాలు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కాబట్టి
కాడి అంటే మనకి చాలా మందికి ఈ కాలంలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఎవరి మీద, పశువు మీద వేసేటటువంటి ఒక కాడి, రైట్? అది బరువుతో కూడినది, అది బాధ్యతతో కూడినది, ఒక పని చేయవలసినటువంటి అవసరత ఉన్నది అది 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 వేసుకున్నప్పుడు. బట్ స్టిల్ గాడ్ ఈస్ టెలింగ్ us, కానీ అది చాలా సులువుగా ఉంటది. ఎందుకంటే ఈ యొక్క సాత్వికతలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటి అంటే, దీంట్లో మనం ఏమి మాట్లాడాము అన్నది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏంటి అంటే, మనము ఎవరితో ఏం మాట్లాడాము అన్నది గుర్తుంచుకుంటూ ఉంటాం మనం. కానీ సాత్వికత అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తికి ఎవరితో ఏం మాట్లాడాము అన్నది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే హీ విల్ ఆల్వేస్ స్పీక్ అబౌట్ ట్రూత్ ఓన్లీ. ఎప్పుడు కూడా నిజమే మాట్లాడటాన్ని మనము గమనించుకోవచ్చు. ఎందుకంటే నేను మీతో ఒకళ్ళతో ఏ అబద్ధం మాట్లాడాను, ఇంకోళ్ళతో ఏ అబద్ధం మాట్లాడాను అనేది నేను చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సాత్వికతలో కంటిన్యూ అవుతున్న అతను లేదు అంటే గనక మీక్ ఇన్ హార్ట్, అతని దగ్గర ఎప్పుడు కూడా డాంబికమైనటువంటి మాటలు, లేదు అంటే గనక డంబముగా గొప్పవైనటువంటి దాన్ని ఏమనాలి, కొద్దిగా షో ఆఫ్ చేసేటటువంటి మాటలు వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ సాత్వికతను దేవుడు ప్రశంసిస్తూ ఏమంటున్నాడు అంటే, మనము ఈ గుణ లక్షణాన్ని కలిగి ఉండాలి, ఈ లోకమును స్వతంత్రించుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ మాటను మళ్ళీ ఒకసారి చూడండి, 5వ వచనాన్ని. 5:5 మత్తయి సువార్తలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ రోజున వైలెంట్ గాను, లేదా మాటకి మాట చెప్పి, లేదు అంటే గనక టీవీ డిబేట్లు చెప్పి, నేనే కరెక్టు, నా వాదం కరెక్టు, నేను మాట్లాడింది కరెక్టు, నా యొక్క ఫిలాసఫీ కరెక్టు, నా యొక్క డాక్ట్రిన్ కరెక్టు, నా యొక్క చర్చిలో చేస్తున్నటువంటి పనులు కరెక్టు, లేదు అంటే గనక నేను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కరెక్టు అనేసేసి ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అన్న పొంతనలోనికి వెళ్తున్నటువంటి ఈ లోకంలో దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే, ఇటువంటి లోకాన్ని మనము స్వతంత్రించుకోవాలి, ఇటువంటి లోకమును నాది అని అనుకొని దాన్ని మంచి వైపుకి నడిపించాలి. అంటే మీరు ఎటువంటి వాళ్ళై ఉండాలి అంటే, సాత్వికులై ఉండాలి. మీక్ ఇన్ హార్ట్ అంటే చాలా తగ్గింపు కలిగినటువంటి వారిగా మీరు ఉండాలి. మీరు స్వతంత్రించుకుంటారు. గట్టిగా అరిసి గట్టి వాయిస్ తోనూ ఆ రకంగా వాళ్ళు ఏది కూడా స్వతంత్రించుకోలేరు. కేవలము సాత్వికత కలిగిన వాళ్ళు మాత్రమే స్వతంత్రించుకునేటటువంటి అవకాశం ఉన్నది అన్నది దేవుడు మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అంటే, మనము ఏ రకమైనటువంటి వ్యవహార శైలి ద్వారా, అంటే సాత్వికతతో గనక, లేదా మీక్నెస్ తో గనక, తగ్గింపుతో గనక ఇతరులతో మనం వ్యవహారం చేసినప్పుడు మనం ఏం చూపిస్తున్నాము అంటే, దేవుని యొక్క ఒక గుణ లక్షణాన్ని ఇతరులకు చూపిస్తున్నాము. కానీ అన్ఫార్చునేట్ గా ఈ రోజున మన కండిషన్ ఎలా ఉంది అంటే, మనందరికీ తెలిసిందే. ఒక మాట అంటే పడలేకపోయేటటువంటి గుణము, ఏదన్నా మన గురించి ఎవరన్నా ఒక విషయాన్ని ఎత్తినట్లయితే కనుక, నా గురించి ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి పరుషము రావటము, కోపము రావటము, మనము కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటము అన్నది ఈ రోజున చాలా ఈజీగా జరిగిపోతున్నటువంటి మాట. దేవుడు మనకి మరొకసారి గుర్తు చేస్తున్నాడు, మనము కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారిని, ఆయనకున్నటువంటి ఈ గుణ లక్షణమును దేవుడి మనుషులకు చూపించాలి అంటే, ఈ లోకమును స్వతంత్రించుకోవాలి అంటే, ఈ లోకమును గెలవాలి అంటే, ఖచ్చితంగా ఓన్లీ వన్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ తగ్గింపు, సాత్వికత మనకి మరొకసారి గుర్తు చేస్తున్నాడు. లోకం ఆ రకంగా చెప్పట్లేదు, లోకము వ్యత్యాసంగా చెప్తున్నది మనకైనట్లయితే కనుక. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి అంటే న్యాయము వేరు, నీతి వేరు. నీతి అన్న విషయం దాని దగ్గరకు వచ్చినప్పుడు మనకి గుర్తొచ్చేటటువంటి అంశం ఏంటి? ఏది నీతి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా? నీతి కలిగిన వారు తృప్తిపరచబడదురు, రైచియస్నెస్ అన్న మాటను వాడుతున్నారు.
ఏది నీతి? ఓకే, నీతి కలిగిన వాళ్ళు లేదా నీతిని అనుసరించే వాళ్ళు తృప్తిపరచబడతారు. మనం ఈ రోజున తృప్తిగా ఉంటున్నాము అంటే, లేదు అంటే గనక మనము ఉన్న దానిలో ఈ తృప్తిని వెతుక్కోగలుగుతున్నాము అంటే, లేదు అంటే గనక ఇతరులతో మనల్ని మనము చాలా ఎక్కువగా కంపేర్ చేసుకొని ఎక్కువ మనోవేదన, లేదు అంటే గనక దుఃఖము, లేదు అంటే గనక అయ్యో నాకు అది లేదే, నాకు ఇది లేదే అనేటటువంటి ఒకానొక ఒక కండిషన్ లోనికి వెళ్ళిపోయి మనల్ని మనము, మన కుటుంబాలను మనము ఇష్టం వచ్చినట్లుగా చెల్లా చెదురు చేసుకోకుండా తృప్తి కలిగినటువంటి జీవితము జీవించగలుగుతున్నాము అంటే అది కేవలము బికాస్ మనము ఆయన్ని తెలుసుకున్నటువంటి బిడ్డలము, లేదా ఆయన మనల్ని ఆకర్షించినటువంటి తండ్రి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుణ్ణి తెలుసుకోవటము, నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవటము అన్నది నీతిగా ఎంచబడింది. రోమా పత్రికలో ఈ మాట రాసి పెట్టబడి ఉంటుంది. ఏమని? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేసి. సో నీతి అంటే వాట్ ఈస్ ట్రూత్, దేవుని గురించినటువంటి సత్యము. ఈ రోజున మనము రకరకాలుగా వెళ్తున్నటువంటి ఈ యొక్క లోకములో రకరకాల వైపు పరిగెత్తుతున్నటువంటి ఈ లోకములో సత్యమేంటి, జీవమేంటి, మార్గం ఏంటి అనేది తెలుసుకోవటమే నీతి. ఈ రోజున మనము ఆ తృప్తిలో కంటిన్యూ అవ్వగలుగుతున్నాము, లేదు అప్పుడప్పుడు ఈ తృప్తిని తప్పిపోతున్నాము అంటే దేవుడు మళ్ళీ మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. డోంట్ వరీ, సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. దుఃఖపడువారు ఓదార్చబడతారు, తృప్తిపరచబడతారు మళ్ళీ తిరిగి. కాబట్టి దేవునితో ఉన్నటువంటి మనము ఖచ్చితంగా మనము తృప్తిపరచబడుతూ ఉంటాము అన్నమాట. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, లేమి లేకుండా ఉన్నట్లయితే, బాగా ఎక్కువగా డబ్బులు ఉన్నట్లయితే, ఎక్కువగా ఆహార వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే గనక మనకి ఇంకా ఎటువంటి దిగులు లేదు, మనం తృప్తిగా ఉండొచ్చు అనేసి. అలా ఉండట్లేదు లోకం. మనం గమనించి చూసినట్లయితే గనక ఎవరైనా బాగా అటువంటి ధనం కలిగిన వాళ్ళని గనక మీరు ఎవరినన్నా కొన్ని మాటలు మాట్లాడినట్లయితే గనక, నేను రంగనాథ్ అనేటటువంటి ఒక సినిమా యాక్టర్ తో మాట్లాడటం జరిగింది, జగపతి బాబు అనేటటువంటి సినిమా యాక్టర్ తో మాట్లాడటం జరిగింది. మామూలుగా మా నాన్నగారితో పాటు వెళ్ళినప్పుడు రంగనాథ్ అనేటటువంటి యాక్టర్ అయినట్లయితే జీవితం చాలా చప్పగా ఉంది అనేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గమనిస్తాము. జగపతి బాబు అనేటటువంటి సినిమా యాక్టర్ అయినట్లయితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, తృప్తి లేదు లైఫ్ కి. అంటే ప్రతి ఒక్కరి యొక్క హృదయములో ఒక స్థానం ఉంది. ఆ స్థానము కేవలము దేవుని చేత, నిజమైన దేవుని చేత మాత్రమే నింపబడుతుంది. అది నింపబడినప్పుడు మాత్రమే మనము తృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించేటటువంటి అవకాశం ఉంది అనే మాటను మనకి దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నది ఆయన అంటున్నటువంటి ఆయన, ఇది నిజంగానే ఆయన మాట్లాడుతున్న మాటలు సత్యమా కాదా అనేసి తరచి చూసి నిజముగా గ్రహించి దాని యొక్క టేస్ట్ చేసినటువంటి వ్యక్తి తృప్తిపరచబడతాడు. ఎందువల్ల అంటే ఆయన నీతిమంతుడు కాబట్టి. అది నీతి. ఆ నీతి గురించి దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవాళ్ళు. ఆకలి దప్పులు అంటే తృష్ణ కలిగి ఉండాలి, నీతిని వెతకటానికి తృష్ణ కలిగి ఉండాలి. దేవుడు మనలోనికి ఆ తృష్ణ ఇచ్చాడు. అంతకంతకు ఈ రోజున మనం దేవుని బిడ్డలమే, దేవుని ఎరిగిన వాళ్ళమే, దేవుని చేత రక్షింపబడిన వాళ్ళమే. అయినా సరే మనలోనికి తృష్ణ తగ్గించలేదు దేవుడు. ఈ తృష్ణే తగ్గిపోయినట్లయితే ఇంత ఎర్లీ మార్నింగ్ లేచేటటువంటి అవకాశం లేదు. అది మనం గమనించుకోవచ్చు. వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. తృప్తి అన్నది దేవుణ్ణి ఎంతైతే ఎరుగుతూ ఉంటామో అంతలాగా మనము తృప్తిలోనికి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది.
గమనించండి ప్రియులారా. నెక్స్ట్, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుతురు. వాట్ గోస్ అరౌండ్ విల్ కమ్ అరౌండ్. మనం ఏ రకంగా అయితే ఇతరులతో కనికరం చూపిస్తామో అది తిరిగి మన దగ్గరికి తిరిగి రాబడుతుంది అన్నది మనందరికీ తెలిసినటువంటి సత్యమే కదా. మనము ప్రేమ చూపిస్తే ప్రేమ తిరిగి వస్తున్నది, మనము కనికరం చూపిస్తే కనికరం తిరిగి వస్తున్నది అన్నది తెలిసిన వాస్తవమే ఇది. అయితే ఈ రోజుల్లో దీన్ని ఈక్వేట్ చేస్తున్నారు. ఏ రకంగా ఈక్వేట్ చేస్తున్నారంటే డబ్బుతో ఈక్వేట్ చేస్తున్నారు. ఒక గుణ లక్షణాన్ని మనము ఒక 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 అవసరతతో మనము దాన్ని కంపేర్ చేసి చూడలేము. ఇది ఒక గుణ లక్షణము. మనము కనికరము కలిగి ఉండటము, ఇతరుల యొక్క అవసరతలు పట్టించుకోవటము, లేదు అంటే గనక వారికి ఏం కావాలి అనేది చూడటము అన్నది. లాస్ట్ వీక్ మనము చూసినప్పుడు మనము గమనించాము, సునామీయురాలైనటువంటి స్త్రీ గురించినటువంటి కొన్ని మాటలు మనం చూసుకున్నాము. సునామీయురాలైనటువంటి స్త్రీ తను ఏదో ఆశించి ఎలీషాకి ఏమి చేయలేదు, అది చేయటము మంచిది కాబట్టి చేసింది. తద్వారా ఏం జరిగింది అంటే తనకి రావాల్సినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో అది పరిగెత్తుకుంటూ తన వెనకాల వచ్చినట్లుగా చూస్తాము. సో ఇది ఇతరుల యొక్క అవసరతని గమనించటము అన్నది కనికరమునకు సంబంధించినటువంటి మాట. దేవుడు కూడా ఒక చోట మనుషుల పట్ల కనికరము చెందాడు. కనికరము చెంది ఏమన్నాడు అంటే, వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో తిరిగి వెళ్ళిపోతే ఈ అరణ్యములో వాళ్ళు సొమ్మసిల్లి పడిపోతారేమో, వారికి తినడానికి ఏదైనా మనం ఇద్దాము అనేసి యేసు ప్రభు వారు ఆ వచ్చిన ప్రజల మీద కనికరపడెను అన్న మాటను కూడా మనము చదువుకునే ఉన్నాము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. హృదయ శుద్ధి అంటే ప్యూరిటీ ఉందా హార్ట్. ఏ రకంగా దేవుని మనము హార్ట్ లో ప్యూరిటీ కలిగి ఉండాలి. ఈ రోజున దేవుడు ఎక్కువగా అసహించుకునేటటువంటి ఒకానొక గుణ లక్షణం ఏదన్నా ఉంది అంటే అదేంటి అంటే వేషధారణ. అంటే మనం లోన ఒకటి బయట ఒకటి దాని కింద చూపించేటటువంటి విషయము. లేదు అంటే గనక ఈ వేషధారణ గురించి ఆల్మోస్ట్ ఆల్ 19 కానీ 21వ అధ్యాయం కానీ మత్తయి సువార్తలో వేషధారులైనటువంటి పరిసయ్యులు, వేషధారులైనటువంటి సద్దుకయ్యులు, శాస్త్రుల గురించి మాట్లాడుతూ మీరు సున్నం కొట్టినటువంటి సమాధులు, ఆ తర్వాత మీరు పాము వంటి వారు అనేసి he has equaled them like that. సో వేషధారణ, నోట్లోంచి మంచి ప్రైజ్ ద లార్డ్ వస్తా ఉంటది, వెనకాల మనసులో ఇంకోటి ఏదో ఆలోచన జరుగుతూ ఉంటది ఎదుటి వ్యక్తి గురించినటువంటి మాట. సో వీటన్నిటినీ కూడా దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అంటే, ఇవన్నీ మీరు కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. దేవుణ్ణి చూసేటటువంటి అవకాశం ఉన్నది. దుఃఖము ఆగి ఓదార్చబడేటటువంటి అవకాశం ఉన్నది. తద్వారా మీరు ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. అంటే లోకమునకు ఈ యొక్క క్వాలిటీస్ అన్ని కూడా, ఈ క్వాలిటీస్ అన్నిటినీ దేంతో కంపేర్ చేసి చెప్పాడు ఆఖరికి దేవుడు అంటే వెలుగుతోనూ ఉప్పుతోనూ కంపేర్ చేసి చెప్పాడు. ఈ క్వాలిటీస్ కలిగి ఉండటం ఇంపార్టెంట్ మనము అన్న విషయాన్ని గుర్తు చేస్తూ వస్తున్నాడు దేవుడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. వేషధారణ లేకుండా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. ఈ వేషధారణ అన్నది మనము అనేక తంత్రములు కలగజేసుకొని మనంతటా మనము కలగజేసుకునేటటువంటి తంత్రములే తప్పితే ఇది డెఫినెట్ గా ఇంకోళ్ళు ఎవరి దగ్గర నుంచి వస్తున్నటువంటిది కాదు. మనం రాము, అక్కడికి వెళ్ళము, తెలుసు. నిన్నటి దినమున ఒక పత్రిక వచ్చింది, పెండ్లి పత్రిక. బట్ నేను ఈ రోజున నాకు తెలుసు, నిన్న నేను బయలుదేరి వచ్చి ఒరిస్సా రావాలి, భువనేశ్వర్ రావాలి కాబట్టి. సో ఐ హ్యావ్ టు టెల్ హిమ్, నేను ఇలాగా ఆంటీ వస్తుందమ్మా, నేను రాలేను అని చెప్పటం. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ ఈ చిన్న విషయాల్లో కనుక మనము ఎప్పుడైతే కొద్దిగా శ్రద్ధ కలిగి ఉంటామో, పెద్ద విషయాల దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతున్నది అంటే అది మనము నెమ్మదిగా హృదయంలో శుద్ధి కలిగి ఉండటానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ యొక్క అవకాశం ఏదైతే ఉందో అది డెఫినెట్ గా సాధించగలుగుతాం మనం.
చిన్న విషయాల్లో తప్పిపోయి పెద్ద విషయాల్లో మనం దీన్ని జాగ్రత్తగా చూసుకోగలము అని అనుకుంటే అది కుదిరేటటువంటి పని కాదు. సో వేషధారణకి ఎగేనెస్ట్ గా ఉండేది హృదయమును శుద్ధి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అన్నటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. అందువల్లనే కదా మన గురించి ఒక మాట కూడా మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది వినే ఉంటారు మీరు అందరూ కూడా. క్రైస్తవుల యొక్క మాటలు ప్రార్థనలు అంట కోటలు దాటిపోతాయి అంట, పరలోకానికి చేరుతాయి అంట, కానీ వారి మట్టుకు వారు చేసేటటువంటి పనులు మట్టుకు ఇల్లు కూడా దాటవు అనేటటువంటి మాట. సో వి నీడ్ టు బి కేర్ఫుల్ దేర్ అనేసి దేవుడు చెప్తున్నాడు. ఈ లక్షణాలు కలిగి ఉండాలి అనేసి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడును. ఈ రోజున ఎంత గొడవలు జరుగుతున్నాయో చూడండి. రాజకీయంగా గొడవలు, మనకి ఏదన్నా ఒక స్కీమ్ ఏదైనా అనౌన్స్ చేస్తే గొడవలు, లేదు అంటే కనుక ఏదైనా ఒక మంచి పని చేస్తే దాంట్లో ఏదన్నా ఎంతమందికి మంచి జరుగుతుంది, ఎంతమందికి చెడ్డ జరుగుతుంది అన్న దాని మీద గొడవలు. ఎనీథింగ్ యూ టేక్, ఏదైనా సరే మన యొక్క లైఫ్ లో మనం చూస్తే మనం ఏం చూస్తున్నాము అంటే కంటిన్యూగా దెర్ ఈస్ రిఫ్ట్. శాంతి లేకుండా ఉన్నటువంటి, సమాధానము లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనము గమనిస్తున్నాము. అటువంటి కండిషన్ లో గనక మనం గనక ఈ సమాధానానికి కర్తలుగా గనక మనం ఉండగలిగినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు నా కుమారులు అని చెప్పి అంటాను నేను అనేసి. అంటే కనీసము గొడవకి మనము కారణం అవ్వకుండా అన్నా ఉండాలి కదా, మినిమం థింగ్. అంటే సరే సమాధాన పరచలేకపోతున్నాము, ఇద్దరి మధ్య ఏదో చిన్న రిఫ్ట్ వచ్చింది, ఏం చేయలేకపోతున్నాము అక్కడ, కనీసం ఆ గొడవని పెద్దది చేయకుండా అయితే ఉండాలి కదా. మనం ఏం చేస్తాము అంటే ఆ గొడవ గురించి మనకి తెలిసినటువంటి మాటల్లో దానికి కొద్దో గొప్ప యాడ్ చేసి మళ్ళీ దానికి కొద్దిగా మసాలా పూసి దాన్ని మళ్ళీ ఇంకోళ్ళతో చెప్పి, ఆ చెప్పేటప్పుడు ఆయన ఇంకేదన్నా యాడ్ చేసి మళ్ళీ అది ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి, సో ఈ రకంగా మనం ఏం చేస్తున్నాము అంటే ఈ చెవులు కొరకటం ద్వారా ఇంకా ఎక్కువగా ఈ యొక్క అగాధము, ఈ యొక్క అశాంతిని ఎక్కువగా పెంపొందిస్తున్నాము. అలా చేయకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది మీ మీద. సమాధాన పరచాలి మీరు, సమాధాన కర్తలు మీరు అనేసి దేవుడు మనకి మాట్లాడుతున్నాడు. ఈ సమాధానం అనేటటువంటి పరిచర్య మనకి ఇవ్వబడింది అనేసి పౌలు భక్తుడు అంటాడు. సమాధాన పరిచర్యను మనకు దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నటువంటి మాట. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కోసము అంటే మళ్ళీ సేమ్ అగైన్ దేవుని కోసము, దేవుని యొక్క గుణ లక్షణముల కోసము, దేవుని యొక్క మార్గము కోసము, దేవుని యొక్క జీవము కోసము, దేవుని యొక్క సత్యము కోసము నుంచున్నప్పుడు ఖచ్చితంగా మనము హింసించబడతాము, ఎటువంటి సందేహము లేదు. క్రీస్తునందు సద్భక్తితో బతుకువారు హింస పొందెదరు. మాటలు వస్తూ ఉంటాయి, అది మాటల ద్వారా కావచ్చు, లేదు అంటే కనుక ఏదో ఒక చెడు జరగటం కావచ్చు, ఇదంతా కూడా కామన్ గా జరుగుతుంది, జరిగి తీరుతుంది అన్నది మనందరికీ తెలిసినటువంటి సత్యం. ఎవరైనా అలా ఏమీ లేదండి, చాలా చక్కగా ఉందండి నా లైఫ్, అలా ఏమీ లేదు అండి అంటే గనక మనం మేబీ ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవుతున్నామేమో అనేసి మనము గుర్తెరగచ్చు కూడా. దాని అర్థము అరే నన్ను ఎవరు హింసించట్లేదు కాబట్టి ఏదో రకంగా హింసించాలని చెప్పి ఎదరికెళ్ళి హింసించుకొంచడం కాదు, ఎదుటాలో వచ్చారు, అది కాదు నా ఉద్దేశం. బట్ ఇప్పుడు మన ఇంటికి ఎవరో వచ్చారు, మన ఇంటికి ఎవరో వచ్చినప్పుడు ఏంటి, ఇప్పుడు నిన్న దినంలో జరిగింది, ప్రవీణ్ అనేసి వచ్చాడు, మా చుట్టము పెళ్లి చేసుకుంటున్నాడు, 20వ తారీఖున పెళ్లి చేసుకుంటున్నాడు, నేను వెళ్ళే అవకాశం లేదు. సరే మాట్లాడుతూ ఓకే పెళ్లి ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ, మేమైతే పెళ్లి ఇలా చేశాము, నువ్వు వచ్చావు కదా, చూసావు కదా, మా అమ్మాయి పెళ్లి చూసావు కదా, ఏ రకంగా దేవుని గురించినటువంటి మాటలు ఉంటాయి అది అనేసి మాట్లాడతాం. ఇలా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి కొద్దిగా కించిత్తు మనము ఎగెనిస్ట్ అయిన వాళ్ళమే అవుతాం కావచ్చు కాక, కానీ దాన్ని ఎప్పుడైతే గనక కొద్దిగా తగ్గింపు మనస్సుతోనూ ప్రేమతోనూ ఈ మాటల్ని చెప్తూ ఉంటామో వాళ్ళు కూడా ఏమనుకుంటారు, సరే వాళ్ళు ఆచరిస్తున్నటువంటి విషయాల్ని మనకి చెప్పారు అని చెప్పి ఈ రోజున అనుకుంటారు. మనకి తెలియదు ఒకానొక దినమున
ఏదో ఒక దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి రాబడి, ఏదో ఒక ట్రాక్ట్ వాళ్ళ దగ్గరికి రాబడి, లేదు అంటే ఏదో ఒక గిడియన్స్ బైబిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదు అంటే ఏదో ఒక ప్రసంగం వాళ్ళు మైక్ ద్వారా అయ్యి ఎలా రక్షింపబడతారో మనకు తెలియదు. కానీ మనము కంటిన్యూ చేస్తాం ఈ యొక్క ప్రక్రియ. ఈ కంటిన్యూ చేసేటటువంటి ప్రక్రియలో ఏం జరుగుతూ ఉంటది అంటే, ఇనిషియల్ గా మొట్టమొదటగా మనకు వచ్చేది రెసిస్టెన్స్. ఎందుకంటే ఏ మార్పుని అయినా సరే మనిషి రెసిస్ట్ చేస్తాడు. ఫస్ట్ నో అంటాడు, వద్దు, ఇలాగే బాగున్నాము, ఇలాగే బాగుంది, ఇలాగే ఉందాము అని అనుకుంటాడు మనిషి నార్మల్ గా. ఏంటి గ్రహించడు మనిషి అంటే, ఈ మార్పు అన్నది, చేంజ్ అన్నది కాన్స్టాంట్ గా జరిగేటటువంటి ఒక ప్రక్రియ అని మర్చిపోతుంటాడు మనిషి. సో ఇక్కడ కూడా మనము నీతి నిమిత్తము, దేవుని నిమిత్తము మనము హింసించబడినట్లయితే, మనం కనుక ఏదో ఒకటి ఎవరినో ఒకరిని ఏదో ఒక మాటని దాన్ని బట్టి హింస పొందుతుంటే అది మనం తెచ్చుకున్నటువంటి హింస. అది అంటే ఏమని చెప్పాలి, దైవికమైనటువంటి విషయాల గురించి వచ్చినటువంటి హింస కాదు. నీతి నిమిత్తం అయినట్లయితే గనక పరలోక రాజ్యము మనది. మనం గనక హింసించబడినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధము చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ యొక్క ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను హింసించరి. ఇది వరకు అలా చేశారు. ఇన్ఫాక్ట్ నా ఎడల చేశారు. మీకు గుర్తుందో లేదో, యేసుక్రీస్తు ప్రభు వారిని గెత్సెమనే తోటలో పట్టుకొని ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత మొట్టమొదటగా ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళారు గమనిద్దాము. ఆ ఒక్క మాటను చదువుకుందాం ఒక్కసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనము. మత్తయి సువార్త 26:59. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండరు. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పానని. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుంటయు ఆకాశ మేఘారూఢ వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వాడు, వీరు మరణమునకు పాత్రుడన్నది. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. కాబట్టి దేనికోసం నుంచున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నీతి కోసం నిలబడ్డాడు, మార్గం కోసం నిలబడ్డాడు. ఆ మార్గంలో తన యొక్క ప్రజలు రావాలి కాబట్టి నిలబడ్డాడు. అది జీవముతో సంబంధించినటువంటి మార్గము గనక అక్కడ మాత్రమే జీవము దొరుకుతుంది. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళకి అందుకోసం నిలబడ్డాడు క్రీస్తు ప్రభువు వారు. నిలబడినప్పుడు జరిగిన విషయం ఏంటి? హింస, దూషణ, నింద, శ్రమ, ఇవన్నీ కూడా కామనే వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు వారికే జరిగినాయి అంటే మనకి జరగకుండా ఉంటాయి అని చెప్పి మనం అనుకోవటము చాలా హాస్యాస్పదము. ఏదో ఒక కండిషన్ లో ఎప్పుడైనా సరే మనము దేవుని గురించినటువంటి మాటలు మొట్టమొదటిగా గనక దేవుణ్ణి ఎరుగని వ్యక్తితో మాట్లాడినప్పుడు మనము నీతి నిమిత్తం నుంచుంటున్నాము, రాజ్యము నిమిత్తం నుంచుంటున్నాము. ఆ టైం అప్పుడు ఖచ్చితంగా కూడా మనకి we will get the opposition. ఆ అపోజిషన్ ఒక్కొక్కసారి ఒక మాట కావచ్చు, ఒక దెబ్బ కావచ్చు, ఒక తిట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా జరిగినప్పుడు మీరు ధన్యులు. దేవుడు చెప్తున్నాడు, పరలోకంలో మీ యొక్క ఫలము అధికమగును అనేటటువంటి మాట. దీన్ని దేంతో ఈక్వేట్ చేశాడు తీసుకొని వచ్చి అని అంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు
ఉప్పై ఉన్నారు అనేటటువంటి మాటతో దేవుడు ఈక్వేట్ చేశాడు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? మళ్ళీ తిరిగి ఉప్పు సారము పొందేటటువంటి అవకాశం ఉందా అని మాట్లాడుతూ, అంటే మనం కనుక ఈ క్వాలిటీస్ చూపించకపోయినట్లయితే, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? లోకం ఉంది, ఉప్పు ఉంది. ఉప్పు ఎవరు? మనము. లోకం ఎవరు? టోటల్ లోకము, మనుషులందరూ కూడా, రైట్? ఆ తర్వాత అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. కొంతమంది మనుషులు ఉన్నారు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, లేదు అంటే గనక శాస్త్రులు, దేవుని గురించిన మాటలు మాట్లాడుతూ, మంచి మాటలే మాట్లాడుతూ, మంచి చేస్తున్నామని చెప్తూ ఉండేటటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు. వీళ్ళు అధికారం కోసము, వారు పొందవలసినటువంటి ఆ గొప్ప ఏమనాలి, వందనాల కోసం కావచ్చు, ఒక గ్రేట్ పొజిషన్ లో ఉండాలని చెప్పి కోరుకుంటారు. వారి యొక్క సింహాసనాన్ని వదలకూడదు అని చెప్పి కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళెప్పుడూ కూడా కొంతమంది మనుషుల కిందనే ఉంటారు. ఈ కొంతమంది మనుషులు, ఆ తర్వాత ఈ ఉప్పు, మనము ఈ లోకం ఏదైతే ఉందో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మనము ఈ క్వాలిటీస్ కలిగి ఉంటే లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. దేని నిమిత్తము? దేవుని నిమిత్తము, దేవుని యొక్క రాజ్యము నిమిత్తము చేస్తూ ఉంటాము. లోకం ఈ మనుషులు ఏం చేస్తున్నారు? దే విల్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్. దేవునికి ఎగెయినెస్ట్ గా, వారి యొక్క అవసరతలు తీరే విధంగా, వారి యొక్క పవర్ ఉండే విధముగా, వారికి పవర్ ఉంచుకోవటం కోసం అనేసి, మనల్ని ఏలటం కోసం అనేసి, వాళ్ళు ఆ సింహాసనములో కంటిన్యూ అవటం కోసం అనేసి, కేవలము సింహాసనంలో కంటిన్యూ అవ్వాలి, పవర్ లో కంటిన్యూ అవ్వాలి అన్న ఒక్కటి తప్పితే ఇంకా మరి ఏది కూడా పట్టింపు ఉండదు అటువంటి మనుషులకు. ఈ మనుషులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఉప్పుని కాదు బయట పడవేసి తొక్కివేసేది. గమనించండి, ఈ లోకము ఏదైతే ఉందో, ఈ మనుషులు ఎవరైతే, ఈ యొక్క లోకము అంటే మిగతా ప్రజలందరూ ఉన్నారో, ఈ ప్రజలందరినీ కూడా తొక్కడానికి ముందుకు వెళ్ళిపోతున్నారో, ఇక్కడ మనము అడ్డుపడటానికి ఉన్నాం. ఎగ్జాక్ట్ మీనింగ్ ఈ లోకము, ఈ మనుషులు అంటే మిగతా ప్రజానికం మొత్తం. ఆ రోజున శాస్త్రులు, పరిచయులు ఎంతమంది ఉండుంటారు? చాలా కొద్ది మంది ఉండుంటారు. కానీ వాళ్ళు ఏం చేయగలిగారు? గొప్ప జన సమూహాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం చేయగలిగారు? పిలాతు యొక్క నిర్ణయం కోసము చేస్తూ, బరబాను విడుదల చేయి, మాకు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వెయ్యి అని చెప్పి మిగతా వాళ్ళందరూ అరిచేటట్లుగా వారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. లేదు అంటే గనక ఎదురు మాట్లాడకుండా భయంతో వణికేటట్లుగా చేశారు. శిష్యులు ఉన్నారు ఒక పక్కన, శిష్యురాండ్లు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ఒక పక్కన, దేవుని రాజ్యము ఉంది ఒక పక్కన. ఈ ఎనాలజీ అర్థం చేసుకున్నట్లయితే గనక మనము ఖచ్చితంగా కరెక్ట్ గా, ఇట్ ఈస్ నాట్, ఉప్పు కాదు పారవేయబడుతున్నది, అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి, అది అంటే అక్కడ ఉప్పు కాదు పారవేయబడుతున్నది, లోకము పారవేయబడుతున్నది, మనుషుల చేత తొక్కబడుతున్నది. ఈ లోకముని మనము ఇన్ఫ్లుయెన్స్ చేయవలసిన వాళ్ళము. మనము కనుక ఈ క్వాలిటీస్ కలిగి ఉండకుండా ఉన్నట్లయితే, మనము ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినట్లయితే, ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి మనుషులు రెడీగా ఉన్నారు. అధికారం కోసము, లేదు అంటే గనక వందనాల కోసము, లేదు అంటే గనక కాళ్ళకి మొక్కించుకోవటం కోసము, లేదు అంటే గనక ఇటువంటి ప్రక్రియల కోసము జనాలు, కొంతమంది మనుషులు రెడీగా ఉన్నారు. అండ్ దే విల్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్ ఈ యొక్క వరల్డ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. మనము చేస్తామా ఈ వరల్డ్ ని ఇన్ఫ్లుయెన్స్, లేదా వాళ్ళు చేస్తారా అన్నదే ఆఖరికి వచ్చేసరికి ఎంతమంది
దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించగలుగుతారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా కాన్స్టెంటే, మనకు ఆ విషయం కూడా తెలుసు. దేవుని హృదయం అందరి దగ్గరికి వెళ్తుంది, అందరి యొక్క హృదయంలోనూ పడుతుంది. అయితే ఎవరు దాన్ని కాపాడుకోగలుగుతారు, ఎవరు దానిని 30 ఇంతల పంట, 60 ఇంతల పంట, 100 రెట్ల పంట ఇవ్వగలుగుతారు అన్నది, అది మన యొక్క హృదయం మీద ఆధారపడి ఉన్నది అన్నది మనము నేర్చుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఇక్కడ. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఉప్పు అంటే మనల్ని కాదు బయటపడవేస్తున్నది. మనము కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినట్లయితే, మనము కనుక మన యొక్క సారముని పోయేటట్లుగా, అంటే ఈ దేవుని మనకు అనుగ్రహించినటువంటి క్వాలిటీస్ కనుక మనము కోల్పోయేటట్లయితే మనము లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి అప్పుడు ఏం జరుగుతుంది అంటే, కొద్ది మంది మనుష్యులు వాళ్ళు వచ్చి ఈ లోకమును చెరిపి వేసేటటువంటి అవకాశం ఉన్నది. ఎగ్జాక్ట్ అనాలజీ కనుక మనము చూసినట్లయితే అది. మళ్ళీ ఒకసారి చూడండి, మీరు లోకమునకు అంటే మనము లోకమునకు ఉప్పై ఉన్నాము. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. అది అంటే అక్కడ చదువుకోండి, లోకము బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కుటకే గాని మరి దేనికిని పనికిరాదు. లోకము ఎందుకు పనికి రాకుండా పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజున క్లైమేట్ గురించి మాట్లాడుతున్నారు జనాలు, ఈ రోజున ఎమిషన్స్ గురించి మాట్లాడుతున్నారు జనాలు, ఈ రోజున రేట్ల గురించి మాట్లాడుతున్నారు జనాలు, ఈ రోజున ఏ రకంగా రేట్లు పెరిగిపోతున్నాయి అన్న దాని గురించి మాట్లాడుతున్నారు, పెట్రోల్ రేట్లు పెరిగిపోవటం గురించి మాట్లాడుతున్నారు. అనేక రకాలుగా ఈ రోజున మనము ఒత్తిళ్లకు గురి చేయబడుతున్నాము. ఆదాయము వర్సెస్ మనము చేయవలసిన ఖర్చు విషయంలో గనక మనం గమనించుకుంటున్నట్లయితే గనక ఎక్కువ శాతము వర్గము ప్రజలు ఈ రోజున ఎక్కువగా వారు 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 బ్రతకదలుచుకున్న విధంగా బ్రతకలేకపోవటం, లేదు అంటే గనక చేస్తున్నటువంటి బిజినెస్ కానీ ఉద్యోగాలు కానీ వాటిల్లో ఒత్తిళ్లు, వీటన్నిటిని బట్టి మనం ఏం గమనించుకుంటూ బయటకు వస్తున్నాము అంటే, either we influence the world or some people, కొద్ది మంది మనుషులు ఈ యొక్క వరల్డ్ ని, ఈ యొక్క లోకముని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది వేటి గురించో ఇన్ఫ్లుయెన్స్ చేయము, మనం ఒకటి చెప్తాము. వీటన్నిటి మధ్య ఇవన్నీ జరగవలసిందే, ఇవన్నీ ఇలాగా జరగవలసిందే, కానీ వీటన్నిటి మధ్య తృప్తి కలిగిన జీవితము, ఓదార్చబడినటువంటి జీవితము, సమాధానము కలిగినటువంటి జీవితము కావాలి అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహించగలుగుతారు అటువంటి సారమును మనము ఇవ్వటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అది మనమే నిస్సారం అయిపోయినట్లయితే, సారము పోతే మనలో ఈ లోకము తొక్కివేయబడుతుంది అన్న మాటను దేవుడు మనకి నేర్పిస్తున్నాడు ఇక్కడ. అదే విధంగా వెలుగు గురించి కూడా ఈ మాటని మాట్లాడాడు. మళ్ళీ ఒకసారి వచన భాగాలన్నిటినీ మళ్ళీ ఒకసారి చదవండి, చూడండి. ఒకసారి మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కూడా నాతో పంచుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడైనటువంటి మా దేవ, మీ యొక్క మాటలలో నిగూఢమైనటువంటి సత్యములు ఉన్నాయి నాయన. నీ మార్గము జీవము కలిగినటువంటి ఆ మార్గములో మేము ప్రయాణం చేస్తుండగా ఏ రకమైనటువంటి గుణ లక్షణములో మేము పెంపొందించుకుంటూ ఈ లోకములో బ్రతుకుతూ ఈ లోకమును ఇన్ఫ్లుయెన్స్ చేయాలో మరొకసారి మీరు మాతో మాట్లాడారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మేము గనక ఈ లక్షణముల విషయంలో శ్రద్ధ కలిగి ఉండకపోయినట్లయితే ఈ లోకము సాతాను వారి యొక్క అనుచరులతో పట్టబడి పాడు చేయబడుతుంది అనేసి చెప్తున్నారు తండ్రి. మాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మాకు తెలిసినటువంటి బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో, మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా నైబర్స్ ఎవరైతే ఉన్నారో,
తండ్రి మా ప్రయాణాల్లో మాకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఆ కొద్ది మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మేము నీ గురించినటువంటి మాటలను పంచుకోవటానికి సహాయం చేయండి. అట్లీస్ట్ మినిమంగా నేను క్రైస్తవుడను, నేను యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించేటటువంటి బిడ్డను అని చెప్పి వారిలో కనీసము యేసుక్రీస్తు ప్రభు వారు ఒక దేవుడు, ఆ దేవుడు మాత్రమే జీవమును ఇవ్వగలిగే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే సరైన మార్గమును చూపించే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే సత్యము, ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు అనే విషయానికి ఒక పునాది వేయటానికి, ఒక విత్తనం వేయటానికి మా యొక్క జీవితము ఉపయోగపడుగులాగున మమ్మల్ని సంధించమని, మమ్మల్ని ఆయత్తపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాక్య పరిచయం చేసిన దేవుని సేవకులు సుధాకర్ రెడ్డి గారికి మా అందరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ప్రార్థన చేసుకొని మనం ముగింపు చేసుకుందాము. మన మధ్య పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిన కోరుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాత్రలకు వందనం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దాసుడు సుధాకర్ రెడ్డి గారి దారు ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభు వినిపించిన నీ మెల్లని చల్లని స్వరాన్ని బట్టి వందనాలు తండ్రి. అవును ప్రభా, నీ బిడ్డలుగా తండ్రి మేము లోకానికి ప్రభా ఉప్పుగా ఉన్నాం, అది లోకానికి వెలుగుగా ఉన్నాం ప్రభా. అయ్యే ఉప్పు నిస్సారాన్ని కోల్పోతే ప్రభా తండ్రి అదే విధంగా ప్రభా ఎందుకు పనికిరాదో తండ్రి మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా. నేను మొట్టమొదటిగా మిమ్మల్ని ప్రభా దౌతన ప్రభా మిమ్మల్ని అనుసరించే భాగ్యం మాకు దయచేసావు ప్రభా. ఆ ఋషిని దౌతన ప్రభా పరిస్థితులను ప్రభా లోకానికి చూపించగలిగే భాగ్యం మాకు దయచేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసుని ద్వారా ప్రభా కొండ మీద చేసిన ప్రసంగంలో ప్రభా అయ్యా ధన్యతల గురించి మరొకసారి ప్రభా చాలా స్పష్టంగా తండ్రి వివరించడానికి బిడ్డకి ఇచ్చిన ప్రభా నీ ఆత్మావేశాన్ని బట్టి వందనాలు తండ్రి. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా ఫలించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఉన్నాం ప్రభా, ఎవరైతే వాక్యం విన్నాం ప్రభా, విన్న మా జీవితాల్లో వాక్యం ఫలించి అనేక మందికి ప్రభా దీవెనకరంగా అంతా అందించగలలాగను ప్రభా సహాయం చేయండి ప్రభా. అయ్యా మా జీవితాల్లో విధంగా ఉన్నామో లేదో పరిశీలించుకొని ప్రభా ముందుకు సాగడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ అదే విధంగా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రభా ప్రతి బిడ్డను పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. 5 కోర్సుగా ఉన్న ప్రభా బావి రత్నాకర్ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. నడిపించిన జాన్సన్ ప్రత్యేకంగా దీవించండి. కోరు టీం అంతటిని ప్రభా పేరు పైన దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదే విధంగా ప్రభా ఉదయకాల సమయంలో మేము చేసిన ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబు ఇచ్చావని నమ్మి ఇతర పరిస్థితి చేయవలసిన పనులన్నీ కూడా సూటైన మార్గాన్ని చూపించమని బిడ్డల ప్రభా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభా వారితో కూడా మీరు ఉన్నాను ప్రభా. తక్కిన బిడ్డల ప్రభా నూతనమైన క్లాసుల్లో ప్రభా జాయిన్ అవుతుండగా ప్రభా వారు ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, హాస్టల్లో ఉండాలి ప్రభా. ఆ విషయాలన్నింటినీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అదే విధంగా ప్రభా వేసవి సెలవుల్లో బిడ్డలు ఎవరు ప్రభా సమయాన్ని దాతన ప్రభా అర్థం చేసుకోకుండా నీ కృపించమని ప్రార్థన చేసి మరొకసారి ప్రభా వాక్యం చెప్పిన నిదాసుని ప్రభా సుధాకర్ రెడ్డి గారిని వారి కుటుంబాలను చేస్తున్న దాతన ప్రభా వ్యాపారాలను ప్రత్యేకంగా దీవించమని ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు విన్నామని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దయచేయము, మనసును మేము క్షమించే ప్రకారం క్షమించము, మన శోధనలోకి తేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. తండ్రి అనే దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధంగా అన్యాయ సావాసము వాక్యం చెప్పిన బిడ్డలకు, నడిపించిన బిడ్డలకు, ఉన్న కోరు టీంకు, ప్రత్యేకంగా ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృపా సమాధానం సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ వెరీ మచ్ సార్. చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. తిరిగి రేపటి దినాన్ని కలుసుకుందాము. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థాంక్యూ ఆల్. థాంక్యూ వెరీ మచ్.